చేయలే మన ఏదో విషయంలో చేసినాడు, నేను అంత సరిగా సమాధానం చెప్పినాను, ఆ విషయంలో మళ్ళీ మాట్లాడలేదు ఆయన. ఎందుకంటే నీ ఎందుకు బాధ పెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో ఊరికే ఉంటాం మనం. ఎవరి కర్మ వాళ్ళు అనిపిస్తారులే, భగవంతుడు ఉండాలని అని చెప్పేసి అందరికీ భగవంతుడే ఉన్నాడు. ఎవరి కర్మ అనిపిస్తే తప్పేదేం లే. వాళ్ళు విమర్శించినప్పుడు మేము ఇంకా విమర్శలు చేసి వస్తుంది, అంతేగాని ఈయన ఏమైనా ఇదని చెప్పే పరిస్థితి ఏం లే. ఎందుకంటే నేను ఆ విధంగా అంటే వ్యక్తిగతంగా ఏదన్నా ఆయన ఉన్నప్పుడు ఏం చేసినాడో ఏం లేదని ప్రజలకు తెలుసు. మీ ఫ్యామిలీ ట్రాక్ రికార్డు ఒకసారి చూస్తే బహుశా ఆ రికార్డుని వేరే ఎవరు కూడా బ్రేక్ చేయలేరేమో. ఎందుకంటే మీరు ఎమ్మెల్యే, పక్కన మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారు మీ సోదరుడు, అట్లాగే ఈ పక్క గుంతకల్ ఎమ్మెల్యే మీ సోదరుడు, ఇట్లా చెప్పుకుంటూ ఎమ్మెల్సీ శివానందరెడ్డి గారు మీ సోదరుడు, శివరామరెడ్డి గారు సోదరుడు. సో ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకే ఫ్యామిలీలో, ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకే తల్లి కడుపు పుట్టిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒకళ్ళు ఎమ్మెల్సీ, ఒకళ్ళు టీటీడీ బోర్డు మెంబర్ కూడా. సో ఇంతమందిని బహుశా మీ రికార్డుని ఎవరు కూడా చరిత్రలో కూడా బ్రేక్ చేయలేరేమో కదా అనుకుంటున్నాం. మళ్ళీ భగవంతుని ఆశీర్వాదం ఇదంతా కూడా పెద్దలు చేసిన పుణ్యం ఇది. అది అసలు నిజంగా పొలిటికల్ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, పొలిటికల్ హిస్టరీలో ఒక ఫ్యామిలీ నుంచి ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది పొలిటికల్ లీడర్లు తయారు, ఇదంతా కూడా భగవంతుని ఆశీర్వాదం, జగన్మోహన్ సహకారం. ఇది ఓ నమ్మకం ఆయనకి. ఎందుకంటే ప్రజల్లో ఉన్నారు అనేది ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఈరోజు ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బోర్డు డైరెక్టర్లు కాగలిగినాము. ఆయన లేకపోతే మేము అవుతా ఉంటామే. అంటే ఆయన లేనప్పుడు బిఫోర్ కూడా ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నాము ఇంట్లో. ఆయన ద్వారానే ఇద్దరు ఎమ్మెల్యేలు. అంతకుముందు శివరామరెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా పనిచేసినాడు, ఎమ్మెల్సీగా పనిచేసినాడు. ఆయన కూడా రెండోసారి ఎమ్మెల్సీగా ఇవ్వడం ఆయనకి. ఈ ఆదోని మీ కాన్స్టిట్యున్సీ కొంత టిపికల్, అటు కర్ణాటక ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది, కన్నడ మాట్లాడే ప్రజలు ఎక్కువ మంది ఉంటారు, ఆనుకుని ఉన్న కాన్స్టిట్యున్సీ కావటం వల్ల